ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ రైతు భరోసా ఎగ్గొట్టిన తీరును రైతుల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ శ్రేణులంతా శ్రమించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. మంచి వ్యక్తులు ఎవరన్నా ఉంటే కొంత కన్సల్ట్ చేద్దామనేది కూడా కొంత అభిప్రాయం చెప్పాను. నేను చెప్తున్నా, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన 100 సీట్లు టీఆర్ఎస్ పార్టీ వస్తాయి. పూర్తి నాకు అవగాహన. లోకల్ బాడీ ఎన్నికల ప్రజలు మన ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. ఆర్గనైజేషన్ కరెక్ట్ గా ఉంటే ఎంపీటీసీని గెలిస్తే ప్రజలు మన ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. వన్ సైడ్ ఉన్నది ప్రజలు. కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. బీఆర్ఎస్ కేసీఆర్ పోగొట్టుకున్న బాధ ఉన్నది. దయాన్ని పోగొట్టుకున్న బాధ ఉన్నది. దాన్ని ఏదో రూపంగా రుణం తీసుకోవాలని ప్రజలు అన్నారు. వీరు రైతు బంధు కూడా వాడు వేసిందంటే తెచ్చింది. మనకి ఇది ఓట్ల ముందు ఎత్తాడు, ఏదో పార్లమెంట్ ఎలక్షన్ వేసింది, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఎత్తాడు అనేది ఉన్నది. అట్టని ఫ్లాప్ అయింది రేవంత్ రెడ్డి. ఆయన చెప్తే మంత్రులు కూడా ఇంటలేదు, ఎమ్మెల్యేలు కూడా ఇంటలేదు. ఈయన చెప్తే హైకమాండ్ ఇంటలేదు, హైకమాండ్ చెప్తే రేవంత్ రెడ్డి ఇంటలేదు. ముసుగుల గుద్దులాట విపరీతంగా నడుస్తారు. ఈ లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఉంటుందా పోతుందా అనేది కూడా డౌట్ఫుల్ ఉన్నది.